హాయ్ ఫ్రెండ్స్, మటన్ మంచిదో చెడుదో తెలుసుకోవడం ఎలా? తెలుసుకోకపోతే మన శరీరం చాలా జబ్బుల పాలవుతుందండి. కనుక రంగును తనిఖీ చేయండి. లేదా రంగు గులాబీ రంగులో ఉంటే తాజాగా ఉంటుందని అర్థం అండి. ఏం కానీ రంగు మారిందంటే తేడా మాంసం అండి. మాంసం ఆకుపచ్చ రంగులో ఉంటే అది మంచిది కాదని అర్థం అండి. మాంసం ఇప్పుడు గులాబీ రంగులో ఉండాలండి. మాంసంపై ఎటువంటి గాయాలు లేదా రక్తగడ్డలు ఉండకూడదండి. అవి ఉన్నట్లయితే అది నిల్వ మాంసం అండి. కనుక మంచి మాంసం చూసుకోండి. వాసన చూడండి. సాధారణ వాసన లేదే ఘాటైన వాసన మాత్రం వచ్చినట్లయితే అది చెడిపోయినట్లే అర్థం అండి. కనుక మాంసం గట్టిగా ఉండాలి. కండరాలు స్పష్టంగా కనిపించాలండి. ఏమాత్రం తేడాగున్నా అది నిల్వ మాంసమే. మాంసాన్ని తాగితే వేలు జిగుట్టుగా కాకుండా పొడిగా ఉండాలండి. అందులో వేలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. మాంసం కొవ్వుకు పసుపు రంగులో మనకి ఉండకూడదండి. అలా ఉన్నట్లయితే అది తాజాగా లేదని అర్థం అండి. కనుక ప్యాక్ చేసిన మాంసం కొన్నట్లయితే FSSAI లేబుల్ తప్పక చూడాలండి. FSSAI లేబుల్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థం అండి. కనుక తప్పక